చూడండి దాని యాక్షన్. కుక్కలు కూడా పిల్లలు ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు మనం వాటిని డిస్టర్బ్ చేస్తే కొరుకుతాయి ఫ్రెండ్స్. అదే కక్కుర్తి అనమాట వాటికి ఎక్కువ. సో మా శాలరీ హ్యాపీ చూడండి ఒకసారి అదే తింటుంటే. నీకు చికెన్ అవుతుందిలే శాలరీ, చికెన్ తినవులే. అరే చూడు వాడిని డిస్టర్బ్ చేసినామంటే చూడండి మన రియాక్షన్. మొత్తం అంతా గీకేసి చోటు వేసేసింది అనమాట. ఎగ్ కంప్లీట్ గా తిని వాడి పొట్ట చూడండి ఫ్రెండ్స్ ఎలా లేచిందో. అసలు కడుపు నిండా తినేసినాడు. గుర్రు పెట్టి ఆడో చోట పడుకున్నాడు. దాకా పైన చూడండి ఆ పులి దగ్గర పోయి పడుకుంటాడు వాళ్ళ మమ్మీ అని ఫీల్ అవుతా ఉంటాడు అనమాట. నిద్రపోతాడనమాట. అసలు సంతోషం, మనిషి పుట్టుకకు మూలం సంతోషం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లోకంలో జీవించినంత కాలం. సో ఇప్పుడు చర్చికి వెళ్ళేసి వచ్చాము. సో అక్కడ మాకు మా చర్చి పాస్టర్ చెప్పిన వాక్యం ఏంటంటే, సో ఎప్పుడు కూడా మనం ఎన్ని కోట్లు సంపాదించినా కొన్ని డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయన్నమాట. ఒక మనిషి ప్రేమను గెలుచుకోవటం, తర్వాత మనశ్శాంతిగా జీవించడం, ఆనందం ముఖ్యంగా దీన్ని కూడా మనం డబ్బుతో కొనలేమన్నమాట. ఆనందము మనం ఆనందంగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉందన్నమాట. అప్పుడప్పుడు ఎంత మనశ్శాంతి కరువైనా కూడా ఇలాంటివి చేసి చూడండి ఫ్రెండ్స్, అసలు మహా గొప్ప ఆనందం అనమాట. అయిపోయింది అనమాట. మా చోటు గది ఎక్కువ అయిపోయింది ఒక ఎగ్లో. రే 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 దానికి ఇప్పుడు కాలు మూతి మళ్ళీ అన్ని కడగాలన్నమాట ఫ్రెండ్స్. ఇంత కేర్ మనం ఒక మనిషి పైన చూపించామనుకోండి, వాళ్ళు చివరికి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే అక్షర సత్యం అనమాట. సో ఇంకా చెప్పుడు మాటలు విన్న వాళ్ళకి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఏది కూడా సొంతంగా వినరు, సొంతంగా ఏది చూడరు. ఇప్పుడు మన పతనం ఆశించే వాళ్ళు ఏమో చూసి చేస్తారంటే, సో వేరే వాళ్ళ మీద సాడీలు చెప్పి సో మనకు నష్టం కలిగజేస్తారనమాట. సో వీటిని బాగా పరిశీలన చేసి మనము ఒక ఇంటెలిజెంట్గా వ్యవహరించామనుకోండి, సో ఫస్ట్ మనసును దూరం పెట్టేయాలి ఫ్రెండ్స్, నెంబర్ 1. సో ఎవరితో మనకి ఏ బెనిఫిట్ ఉంది, సో మనకి ఎవరి మూలంగా బెనిఫిట్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గాలి మాటలు, చెప్పుడు మాటలు విన్నారంటే మనమే నష్టపోతాం అన్నమాట. అందరికి హాయ్ చెప్తున్నానా? అందరికి హాయ్ చెప్పు. సో బాగా శుభ్రం చేసుకున్నాడు, అయినా కూడా వీడి దగ్గర ఎగ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. సో వీటికి కేవలము మనుషుల్ని ప్రేమించడం మాత్రమే తెలుసు అనమాట. ఒక కుక్కలు కానీ ఫ్రెండ్స్, పిల్లులు కానీ, సో ఇటువంటి వాటిని దగ్గరికి చూడండి, మీ మనశ్శాంతే వేరే అనమాట. మనుషులకి ఇచ్చే ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా ఆకాశంలో ఉంటుంది మన స్థానము. సో ఏదేమైనా కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సో వీటికి ఏ ఫీలింగ్స్ ఉండవు అనమాట. ఏ మన లోకంలో ఉండేటువంటి ఏ వీక్నెస్లు వీటికి ఉండవు. సో పోచోటు వాటిని హింసకు గురి చేయకుండా బాగా చూసుకున్నామంటే మనకు మంచి ఆనందం దొరుకుతుంది అనమాట. తినడము, ఆడుకోవడము, ఇంకా ఏమీ అవసరం లేదన్నమాట. అంతే. చోటు కోరికింది చాలే పోయి, వీడు తిన్నాడు ఫుల్గా, వీడి సంతోషం చెప్తే అలీ కాలేదనమాట. చోటుగా హాయ్ చెప్పు, మా ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్ అని చెప్పు. సో వద్దులే, ఇబ్బంది పెట్టద్దులే, శాలిని దించే, కిందకి దించేసాను, కింద దించి ఆడుకుంటాడు చూడండి. సో వీటికి మంచిగా కేర్ తీసుకుంటే ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే వాళ్ళు చేయలేరు ఈ పని, అంటే పెట్స్ని పెంచలేరు. సో వాళ్ళు ఏమంటారంటే వీటి వల్ల వీక్నెస్ ఎక్కడ ఉంటుందో దాని గురించే మాట్లాడతారు మా మనుషులు ఎప్పుడు కూడా. సో దీని బొచ్చు ఏదో రోగాలు వస్తాయి చాలా విన్నాను అనమాట ఫ్రెండ్స్. ఒకటి ఏంటి, మనకు మనసు అనేది ఉండాలి వాటిని పెంచాలనే దానికి కూడా. కేర్ తీసుకొని వాటిని ప్రతిరోజు దూవితే దాని హెయిర్ అంతా పక్కకు వచ్చేస్తుంది, మనకేం అంటుకోదు ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాని మూలంగా వచ్చే సమస్యలు కూడా ఫేస్ చేయాలన్నమాట అప్పుడే. కానీ ఇటువంటి వాటిని పెంచడం వల్ల వచ్చే ఆనందము అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం జరుగుతూ ఉందంటే ఇది జరుగుతూ ఉందన్నమాట. సో మా చోటుగాడు నేను ఎగ్గు ఇలా ఫ్రై చేశాను, ఇది గీకి పెడదాం అనుకుంటే వాడిని హంగామా ఇంతో కాలేదన్నమాట. ఆల్రెడీ మార్నింగ్ పాలు తాగేసింది. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను పెట్ షాప్కి వెళ్ళే టైం లేక
ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. ఈ ఫుడ్ వచ్చిందనమాట. ఇదేదో ఓసియన్ ఫ్లేవర్ అంట ఫ్రెండ్స్. సో మనకైతే సో చిన్నప్పుడే దీన్ని అంటే మదర్ దగ్గర కూడా మిల్క్ తీసుకుంటూ ఉంటుంది. సో దీన్ని మదర్ దగ్గరికి వెళ్ళనీయకుండా ఒక 10 days అయిందనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించేసాను. ఎప్పుడు మాతో పెంచుకోవాలనుకున్నాం కాబట్టి అలా అనమాట. ఈ దీంట్లో చూడండి మనకు ఏ విధంగా అయితే విటమిన్స్, మినరల్స్, జింకు, సో ఒమేగా అవసరం అవుతాయి కదా ఫ్రెండ్స్. మా పెటికి కూడా సో మదర్ మిల్క్ కూడా యాడ్ అవుతుందంట ఫ్రెండ్స్. సో బాగా సెర్చ్ చేసి చూసి తెప్పించాను అనమాట. సో దీని కాస్ట్ గురించి మాట్లాడద్దులేండి ఫ్రెండ్స్. ఇది 2 months నుంచి 12 months వరకు పెట్టచ్చునంట ఫ్రెండ్స్. సో కంప్లీట్గా వచ్చేసి 1 kg ఏమో ఉన్నాయి. సో కాస్ట్ చూస్తే నా మీద ఏమన్నా తిట్టుకుంటారేమో అనుకుంటున్నా. అలా అన్నమాట ఫ్రెండ్స్. ఏది కూడా చూడండి ఇప్పుడున్న సమాజ తీరు ఫ్రెండ్స్. అసలు ఒక మనిషికి మనము పెట్టే పెట్టుబడి మనకు చివరికి మనశ్శాంతి దూరం చేస్తుంది. జాగ్రత్త ఫ్రెండ్స్. మనుషుల కంటే ఇవి ఎంతో ఎంతో మనశ్శాంతి, ఆ ఆనందమే వేరు ఫ్రెండ్స్. సో అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు అన్నమాట. సో ఇది కడుపు నిండా తిని అది హ్యాపీగా ఆడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఎగ్ తింటా ఉందన్నమాట. సో ఎగ్ పెట్టలేదని కొరుకుతుందన్నమాట మా చోటు. సో ఆయిల్, సాల్ట్ ఏమీ కానీ వేయలేదన్నమాట. అందుకే ఇది అతుక్కునింది. సో మెల్లిగా అంతా గీకేసి పెట్టేస్తామన్నమాట. సో మార్నింగ్ వేడి నీళ్ళతో సో డెటాల్లో మంచి కాటన్ క్లాత్తో ఒకసారి తుడిచేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు తిన్న వెంటనే మూతి కూడా తుడుస్తామన్నమాట. వామ్మో చూడండి దాని యాక్షన్. కుక్కలు కూడా పిల్లులు ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు మనం వాటిని డిస్టర్బ్ చేస్తే కొరుకుతాయి ఫ్రెండ్స్. అదే కక్కుర్తి అనమాట వాటికి ఎక్కువ. సో మా శాలిని హ్యాపీ చూడండి ఒకసారి అది తింటుంటే. నీకు చికెన్ అవుతుందిలే శాలిని, చికెన్ తిందువులే. అరే చోటు వాడిని డిస్టర్బ్ చేసినామంటే చూడండి వాడి రియాక్షన్. తినరా నాయన. మొత్తం అంతా గీకేసి చోటుకు వేసేసింది అనమాట. ఎగ్ కంప్లీట్గా తిని వాడి పొట్ట చూడండి ఫ్రెండ్స్ ఎలా లేసిందో. అసలు కడుపు నిండా తినేస్తున్నాడు. ఇంకా గుర్రు పెట్టి ఆడో చోట పడుకున్నది దాకా పైన చూడండి. ఆ పులి దగ్గర పోయి పడుకుంటాడు. వాళ్ళ మమ్మీ అని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. నిద్రపోతాడనమాట. అసలు సంతోషం, మనిషి పుట్టుకకు మూలం సంతోషం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లోకంలో జీవించినంత కాలం. సో ఇప్పుడు చర్చికి వెళ్ళేసి వచ్చాము. సో అక్కడ మాకు మా చర్చి పాస్టర్ చెప్పిన వాక్యం ఏంటంటే, సో ఎప్పుడు కూడా మనం ఎన్ని కోట్లు సంపాదించినా సో కొన్ని డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయన్నమాట. ఒక మనిషి ప్రేమను గెలుచుకోవటము, తర్వాత మనశ్శాంతిగా జీవించడము, ఆనందం ముఖ్యంగా దీన్ని కూడా మనం డబ్బుతో కొనలేమన్నమాట. ఆనందము మనం ఆనందంగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉందన్నమాట. అప్పుడప్పుడు ఎంత మనశ్శాంతి కరువైనా కూడా ఇలాంటివి చేసి చూడండి ఫ్రెండ్స్. అసలు మహా గొప్ప ఆనందం అన్నమాట. అందరికి హాయ్ చెప్పినానా? అందరికి హాయ్ చెప్పు. సో బాగా శుభ్రం చేసుకున్నాడు. అయినా కూడా వీడి దగ్గర ఎగ్ స్మెల్లే వస్తుంది ఫ్రెండ్స్. సో వీటికి కేవలము మనుషుల్ని ప్రేమించడం మాత్రమే తెలుసు అన్నమాట. ఒక కుక్కలు కానీ ఫ్రెండ్స్, పిల్లులు కానీ సో ఇటువంటి వాటిని దగ్గరికి చూడండి. మీ మనశ్శాంతే వేరే అన్నమాట. మనుషులకి ఇచ్చే ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా ఆకాశంలో ఉంటుంది మన స్థానము. సో ఏదేమైనా కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సో వీటికి ఏ ఫీలింగ్స్ ఉండవు అన్నమాట. ఈ మన లోకంలో ఉండేటువంటి ఏ వీక్నెస్లు వీటికి ఉండవు. సో పోచోటు వాటిని హింస గురి చేయకుండా బాగా చూసుకున్నామంటే మనకు మంచి ఆనందం దొరుకుతుందన్నమాట. అదే అన్నమాట. వీడు తినడము, ఆడుకోవడము, ఇంకా ఏమీ అవసరం లేదన్నమాట. అంతే. చోటు చోటు కోరికింది చాలే పోయి. వీడు తిన్నాడు ఫుల్గా. వీడి సంతోషం చెప్తే అలీ కాలేదన్నమాట. చోటుగా హాయ్ చెప్పు. మా ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్ అని చెప్పు. సో వద్దులే, ఇబ్బంది పెట్టద్దులే. శాలిని దించేయి, కింద దించేసాను. కింద దించి ఆడుకుంటాడు.
చూడండి. సో వీటికి మంచిగా కేర్ తీసుకుంటే ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే వాళ్ళు చేయలేరు ఈ పని, అంటే పెట్స్ని పెంచలేరు. సో వాళ్ళు ఏమంటారంటే వీటి వల్ల వీక్నెస్ ఎక్కడ ఉంటుందో దాని గురించే మాట్లాడతారు మా మనుషులు ఎప్పుడు కూడా. సో దీని బొచ్చు ఏదో రోగాలు వస్తాయి చాలా విన్నాను అనమాట ఫ్రెండ్స్. ఒకటి ఏంటి, మనకు మనసు అనేది ఉండాలి వాటిని పెంచాలనే దానికి కూడా. కేర్ తీసుకొని వాటిని ప్రతిరోజు దూవితే దాని హెయిర్ అంతా పక్కకు వచ్చేస్తుంది, మనకేం అంటుకోదు ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాని మూలంగా వచ్చే సమస్యలు కూడా ఫేస్ చేయాలన్నమాట అప్పుడే. కానీ ఇటువంటి వాటిని పెంచడం వల్ల వచ్చే ఆనందము అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు అన్నమాట.